హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. తనుజ డెసిషన్ కి అలా రియాక్ట్ అవ్వడం మీకేమనిపించింది? ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ తెలుసు కదా. నాకు సార్ వచ్చారు, లుక్ బాగుంది, ఆడియన్స్ బాగా పొగిడారు, బాగుంది. ఫ్రైడే ఎపిసోడ్ టెలికాస్ట్ చేశారు. తనుజ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నారు, బిగ్ బాస్ 3 lakhs కట్ చేస్తా విన్నర్ ప్రైజ్ మనీలో. నేను వద్దని చెప్పా, ఎందుకంటే విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs తీసుకోవాలని అనిపించలేదు. అక్కడ అందరూ ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు. కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేనైతే ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే వెళ్తాను అని చెప్పాను అంటారు. బాగుంది. తనుజ వెతుకుతుంది కళ్యాణ్ ఎక్కడున్నారా అని. మాట్లాడుకుంటున్నారు, వెళ్ళింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని డెమాన్ పక్కకి వెళ్ళిపోయారు. కళ్యాణ్ సోఫా మీద కూర్చుంటే తనుజ కింద కూర్చుంది. వెంటనే కళ్యాణ్ కూడా కింద కూర్చున్నారు. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇమాన్యువల్ వచ్చిన తర్వాత డెమాన్ కూడా వచ్చారు. కళ్యాణ్ అన్న 3 లక్షలు ఎక్కువయ్యాయా? ఇమాన్యువల్ అన్న, నీకు కళ్యాణ్ నీ చేతుల్లో ఛాన్స్ ఉన్నప్పుడు 14 వారాలు నువ్వు ఆడి ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు, తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతోనే చెప్పారు. ఇక్కడ ఇమాన్యువల్ డెమాన్ కళ్యాణ్ వదిలే ఇంకా అంటారు. తన ఆడియన్స్ డెసిషన్ తో వెళ్తా అన్నది కదా, వదిలే అంటారు. తనుజ ఏడుస్తుంది. ఇమాన్యువల్, తనుజ డెసిషన్ కరెక్టే కానీ 3 లక్షలు వాడుకున్నా తప్పే లేదు అంటారు. డెమాన్ అంటారు, కళ్యాణ్ నువ్వన్నది రైటు, తనుజ డెసిషన్ కరెక్టే. సీరియస్ గా ఉన్నారు అందరూ. బర్నీ గారు వచ్చి ఫన్ చేస్తున్నారు. అందరం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఆదివారం ఇక్కడే ఉన్నాం, ఇమ్యూనిటీ ఎవ్వరికీ రాలేదు అని చాలా బాగా చెప్పారు. ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ విన్నర్ రన్నర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కొట్టుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఒకవేళ కళ్యాణ్ తనుజ కప్పివ్వపైన ఫీల్ అయ్యేటట్టు ఉన్నారు. బాగుంది వీళ్ళ బాండింగ్. నాకు సార్ తనుజని చాలా బాగా ఆడావు, నీ డెసిషన్ మేకింగ్ కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం కానీ నువ్వు ఆడిన తీరు కానీ అభినందనీయం అన్నారు. బాగా ఆడారు, సూపర్. తనుజ అంటారు, మీతో పొగిడించుకోవాలని అనుకున్నాను, థ్యాంక్ యూ సార్ అంటది. నిన్న ఓడిపోయినప్పుడు చెప్పి ఏడ్చావు, తర్వాత నువ్వు గెలిచావు, నీకు అనిపిస్తున్న ఫీలింగ్ చూసావా, ఇది కరెక్ట్ అని బాగా చెప్పారు. నెక్స్ట్ నాకు సార్ డెమాన్ ని, డెమాన్ రీతు వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగున్నావు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నావు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, సూపర్ అన్నారు. అందరి ఫీలింగ్ సేమ్. అక్కడ అందరూ కూడా ఆట పట్టించారు, బాగుంది. నెక్స్ట్ టాస్క్ పెట్టారు, ట్రస్ట్. ఎవరిని నమ్మేది, ఎవరిని నమ్మనిది అనేసి. ఫస్ట్ సంజన గారు ట్రస్ట్ ఇమాన్యువల్, నో ట్రస్ట్ తనుజ. నెక్స్ట్ బర్నీ గారు ట్రస్ట్ సుమన్ శెట్టి గారు. సుమన్ అన్నని కొంచెం ఎక్కువ ట్రస్ట్ చేస్తాను, తనుజ కంటే కూడా అని ఇద్దరు అన్నారు. ఇక్కడ ట్రస్ట్ అన్నారని బర్నీ గారు, సుమన్ శెట్టి గారు అండ్ బర్నీ గారు వీడియో ప్లే చేశారు. చాలా బాగుంది. ఒకే కంచం ఒకే మంచం, దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరే జాన్, సూపర్. అసలు బర్నీ గారు థ్యాంక్ యూ ఫర్ ది వీడియో సార్ అంటే, నాకు సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బాండ్ అన్నారు. నెక్స్ట్ డెమాన్ గ్రీన్, ఇమాన్యువల్ రెడ్, బర్నీ గారు. వీరిద్దరికి మొదటి నుంచి ఉండేదే, అదే కొనసాగుతూ వచ్చింది. నెక్స్ట్ కళ్యాణ్, అందరూ జెమ్సే సార్ అంటారు. ఆ జెమ్స్ లో కొంచెం తక్కువ జెమ్ ఎవరో చెప్పు కళ్యాణ్ అంటారు. డెమాన్ అంటారు, కళ్యాణ్ నువ్వు ఆడితే గేమ్, నేను ఆడితే గేమ్ కాదా అంటారు. డెమాన్ అని డెమాన్ ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. నాకు సార్ వెంటనే ఎంత మారావు పవన్, అసలైన పవన్ ని చూపిస్తున్నావు అంటారు. మాన్యువల్ ట్రస్ట్ సంజన గారు, నో ట్రస్ట్ బర్నీ గారు. రీఎంట్రీ తర్వాత మాకు వామ్ హగ్ మిస్ అయింది సార్, అయినా మా ఇద్దరికే పడేది గేమ్. నాకు సార్ తనుజ నువ్వు ఇవ్వాలి అంటే 5 లక్షలు కట్ చేస్తా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి అంటే వద్దు అంటది. నాదైతే ఓకే కానీ వేరే వాళ్ళది నాకు వద్దు అంటది. బాగా చెప్పింది. నాకు సార్ వెంటనే మనీ 3 lakhs యాడ్ అవుతుంది అంటే నువ్వేం చేస్తావు అన్నారు. తీసుకుంటా సార్ అంటారు. ఇప్పుడు ఆడియన్స్ ఓట్స్ ప్రకారం లేదా అంటే విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs యాడ్ అవుతుంది అంటే బెనిఫిటే కదా సార్. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఓటింగే కీలకం అంటారు. ఓకే, బాగుంది, బాగా చెప్పారు.
ఫస్ట్ కళ్యాణ్ రెడ్ సంజన గారికి ఇచ్చారు. నామినేషన్ అప్పుడు నేను స్ట్రాంగ్ గా నామినేట్ చేశారు. ఇమాన్యువల్ బాండింగ్ అన్నారు. గేమ్ దగ్గరికి వచ్చాక ఓటు వేయను అంది, కానీ ఆవిడనే తీసేస్తున్నారు అనేసరికి ఇమాన్యువల్ కి ఓటు వేసింది. అప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? సార్ నామినేషన్స్ లో నీ పేరు తీసుకుంది అని మైండ్ లో పెట్టుకొని బ్లాస్ట్ అయ్యావు అంటే నిజమంటారు. యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ నాకు సార్ ఇమాన్యువల్ అడిగారు నీకేమనిపించింది అని. గేమ్ లో ఉండడానికే ట్రై చేయమని చెప్పాను, నా మాట వినకుండా వెళ్లారు, ఆవిడికే నష్టం జరిగింది. ఇదే చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి. బాగుంది, బాగా చెప్పారు. ఇమాన్యువల్ కి ఎగెనిస్ట్ గా వెళ్ళను అన్నావు, నాటలో బ్లాక్స్ తీసి నీళ్ళలో వేసేసావు. ఇమాన్యువల్ కూడా కలగనలేదు కదా నువ్వు వేసేస్తావు అని. నువ్వు కరెక్టే, రాంగ్ అనడం లేదు. డిమాన్ కు ఒకరి పేరు చెప్పి ఒకరు నామినేట్ చేస్తా అని చెప్పు, అది గేము ఇది గేమే అని చాలా బాగా చెప్పారు. బాగుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు గ్రీన్ బర్నీ గారికి, రెడ్ ఇమాన్యువల్ గారికి అంటారు. మీరు రిగ్రెట్ అయ్యే వీక్ ఏ వీక్ అని అడిగారు అందరినీ. సుమన్ శెట్టి గారు 10th వీక్ సార్ నిఖిల్ని నామినేట్ చేశాను, బాధేసిందని బాగా చెప్పారు. అనుజ గారు 6th వీక్ బర్నీ గారు ఎలిమినేట్ అవుతారు అనుకోలేదు, ఏదో చెప్తున్నారేంటి అనుకున్నా, కానీ అది తీసుకోలేక లో అవుతానేమో అనుకొని భయపడ్డా. నాకు సార్ అందులో రిగ్రెట్ ఏముంది అంటే బాండింగ్ అన్నారు కదా సార్, దాని వల్ల వెళ్ళిపోయారేమో, నెగిటివ్ అయిందేమో అని బాధేసింది అంటారు. బాగా చెప్పారు. నెక్స్ట్ పవన్ రీతుని తోసేసిన వీక్ సార్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇమాన్యువల్ తనుజని నామినేట్ చేయడానికి కళ్యాణ్కి స్లిప్ ఇవ్వలేదు సార్, అదేదో నేనే నామినేట్ చేసి ఉంటే బాగుండేది, అప్పటి నుంచి మా ఇద్దరు బాండింగ్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది అని చెప్పారు. నెక్స్ట్ కళ్యాణ్ 7th వీక్ స్లిప్స్ గురించి, అదే నామినేషన్ స్లిప్స్ గురించి వీడియోస్ ప్లే చేయడం, ఆ వీక్ లోనే తనూజ పడిపోవడం కలు. నెక్స్ట్ బర్నీ గారు శ్రీజాని తోయడం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను సార్, రియల్లీ సారీ అని చెప్పారు. నెక్స్ట్ సంజన గారు రీతుని అలా అనడం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను సార్ అని చెప్పారు. నాకు సార్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, అందరూ బాధపడ్డారు. ఇమాన్యువల్ అంటారు సుమన్ ప్రభంజనం అన్నారు. సుమన్ శెట్టి గారు అధ్యక్ష ఐఎమ్ సైనింగ్ ఆఫ్ యూ అనేసారు అన్నారు. వెళ్ళేటప్పుడు మా బర్ణాన్ని బాగా చూసుకోండి అని చెప్పారు, ఏడవకుండా నీట్ గా వెళ్ళిపోయారు స్టేజ్ మీదకి. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే ఈయన ఎవరిని పెద్దగా బాధ పెట్టరు, కోప్పడలేరు, అరిచినట్టు మాట్లాడలేరు, బయటికి ఏజ్ కి మించి గేమ్స్ ఆడారు, నామినేషన్ పాయింట్స్ గట్టిగా చెప్పలేదు, అంతే, ఆల్ గుడ్. సుమన్ శెట్టి గారి ఏవి ప్లే చేశారు, చాలా బాగుంది సార్, చాలా బాగా ఎంటర్టైన్ చేశావు అంటారు. నన్ను భరించారు అంటే సుమన్ శెట్టి గారు ఇన్ని రోజులు నన్ను భరించారు అంటే నాకు సార్ చాలా బాగా ఎంటర్టైన్ చేశావు, నువ్వు ఇచ్చే షార్ట్ ఆన్సర్స్ బాగుండేవి సుమన్ అంటే నిజం, చాలా బాగా చెప్పేవారు. నెక్స్ట్ నాకు సార్ బొగ్గు ఎవరు బంగారం ఎవరంటే అందరూ బంగారమే సార్ అంటారు సుమన్ శెట్టి గారు. మా బంగారం బర్నీ అన్న అంటారు. అందరితో మాట్లాడుతూ డెమో జాగ్రత్తగా ఆడు, సంజన సిస్టర్ జాగ్రత్త, ఎక్కడైనా దొంగతనాలు ఆపేయండి అంటారు. నాకు సార్ వెంటనే ఈ సీజన్ లో ఇప్పటి వరకు కప్పు చూపించలేదు, ఎక్కడ దొంగతనం చేసేస్తారు అనేసి ఫన్ బాగుంది. నెక్స్ట్ ఇమాన్యువల్ గుర్తుందిగా అన్నారు, కప్పు కొట్టాలి అనేసి చెప్పినట్టున్నారు. ఇమాన్యువల్ అంటారు బ్యాంకాక్ తీసుకెళ్తా అన్నారన్న నన్ను కళ్యాణ్ని అంటారు. మరి నాకు సార్ ఇంట్లో ఏమని చెప్తావు అంటే షూటింగ్ అని చెప్తాను సార్ అంటారు. మరి ఇప్పుడు స్టేజ్ మీద చెప్పేసావు కదా అంటే బ్యాంకాక్ లో షూటింగ్ అని చెప్పేసాను అంటారు. చాలా అమాయకంగా బాగా మాట్లాడారు. కప్పు కొట్టుకొని రావాలి తెలుసు కదా ఫ్లైట్ అంటారు. తనుజ బంగారు తల్లి సార్, నా కూతుర్నే అంటాను అలా అని జాగ్రత్త అంటారు. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు. సబ్స్క్రైబ్ చేసేయండి మీరే.